అయితే ఓవరాల్ గా ఈ సినిమా ఓవర్సీస్ లోనే ఇంతగా కలెక్ట్ చేస్తుంటే మరి ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతగా కలెక్ట్ చేస్తుంది అన్నది అయితే అసలు అంచనాలు కూడా అందట్లేదు. ఆఫ్టర్ జనతా గ్యారేజ్ తర్వాత సక్సెస్ తర్వాత అటు కొరటాల శివ గారి దర్శకత్వంలో మరోసారి హ్యాట్రిక్ అయితే అందుకోబోతున్నారని చెప్పాలి ఎన్టీఆర్ గారు. అదే విధంగా ఇటు జాహ్నవి కపూర్ అయితే తన నటన ఏ విధంగా ఉండబోతుందో చూడాలని అయితే ప్రతి ప్రేక్షకుడు అటు అలనాటి తరం శ్రీదేవి గారి ఫ్యాన్స్ గాని ఇటు నందమూరి తారక రామారావు గారి ఫ్యాన్స్ గాని అవైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. అదే విధంగా మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఈగర్ గా. ఎందుకంటే ఇటు నందమూరి తారక రామారావు గారు అటుపక్కేమో అందాల తార అలనాటి నటి, అదే విధంగా అందాల దేవత శ్రీదేవి గారి కూతురు కావడం ఇక్కడ విశేషం కావడంతో మరి ఈ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది, మరి ఎలా చూపించబోతున్నారు ప్రేక్షకులు, శ్రీదేవి గారిపై ఉన్న ప్రేమ అభిమానాన్ని జాహ్నవి కపూర్ పై ఏ విధంగా చూపించబోతున్నారు అన్నది వేచి చూడాల్సి ఉంది. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా అదే లెవెల్లో ప్రారంభించబోతున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మనం బాలీవుడ్ లో కానీ హాలీవుడ్ లో కానీ చూసుకుంటే ఆ సినిమాల ప్రమోషన్ అనేది ఒక 4 నెలల ముందే స్టార్ట్ అవుతుంది. మరి ఇంకా దేవర రిలీజ్ కావడానికి 1 నెల ఉంది కాబట్టి ఈ నెల రోజులలో మరి ఏ రేంజ్ లో ఎలా చేస్తారు ప్రమోషన్, మూవీ ప్రమోషన్ అన్నది అయితే మీ జనాలు ఊహల్లో అయితే తేలిపోతున్నారు. మరి ఏ రకంగా ఉండబోతుంది అన్నది అయితే మరి ముందు మనం చూడాల్సి ఉంది. అంతేకాకుండా మన రాజమౌళి గారు ఖచ్చితంగా చీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి అదే విధంగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఈ యొక్క మూవీ ప్రమోషన్ కి వచ్చే విధంగా అయితే కనబడుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా మరి బాలీవుడ్ ఖాన్లకి అటు హాలీవుడ్ లో ఉన్న హీరోలకి సైతం పోటీ ఇచ్చే విధంగా ఈ సినిమాలో ఫైట్లు గానీ యాక్షన్ సీన్లు గానీ ఉండడంతో ఈ సినిమాపై అయితే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి.